మరి ఈరోజు మనము ఒక నలుగురు గ్రేట్ మాస్టర్స్ ద్వారా చక్కటి విజ్డమ్ని ప్యానల్ డిస్కషన్ ద్వారా అందుకోపోతున్నాము. మరి ఈ ప్యానల్ డిస్కషన్లో మొదటగా వాసు గారు. సో వీరు మన పిఎస్ఎస్ఎంలో పిఎంసిలో కెమెరా డిపార్ట్మెంట్లో ఎంతో అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. అండ్ పత్రిజీ లక్ష్యం ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. సో ఆ సార్ లక్ష్యం కోసం సార్ ఎంతగానో కృషి చేస్తున్నారు. సో ఒక్కసారి వాసు సార్కి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం. అండ్ నెక్స్ట్ ఈ ప్యానల్ డిస్కషన్లో ధ్యాన వెంకట్. సో వీరి గురించి, వీరు 2009లో మెడిటేషన్లోకి రావడం జరిగింది. అంటే దాదాపు 15 సంవత్సరాల నుండి వీరు మెడిటేషన్లో ఉన్నారు. అలాగే వీరు పైమాలో ఉండి ఎన్నో స్కూల్స్, కాలేజెస్లోకి వెళ్ళి ఎన్నో వేల మంది విద్యార్థులకు మెడిటేషన్ నేర్పించడం జరిగింది. అలాగే వీరు 2011-12లో ధ్యాన విద్యార్థి పత్రికను కూడా రన్ చేయడం జరిగింది. అండ్ మనందరికీ తెలుసు పిఎంసిలో ధ్యానోదయం ప్రోగ్రామ్, అది ఎంతో అద్భుతమైన ప్రోగ్రామ్. సో అది అంత అద్భుతంగా ప్రోగ్రామ్ ఉంది అంటే దాని వెనకాల వెంకట్ సార్ ఉన్నారు. అండ్ మనందరికీ తెలుసు ధ్యాన మహాయాగం సాంగ్ అందరికీ తెలుసు కదా, పత్రిజీ ధ్యాన మహాయాగం సాంగ్. సో ఆ సాంగ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది, ఎంతో ఇన్స్పైర్ చేస్తుంది, మనల్ని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. సో ఆ సాంగ్ అంత అద్భుతంగా ఉంది అంటే దానికి కారణం వెంకట్ సార్. సో మరి పత్రిజీ యొక్క బయోగ్రఫీని ఫిలింగా తీసుకొస్తున్నారు, డాక్యుమెంటరీ ఫిలింగా. దానికి సార్ డైరెక్టర్గా అండ్ ఎడిటర్గా ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు. పత్రిజీ బయోగ్రఫీ మనకు డాక్యుమెంటరీ ఫిలింగా రాబోతుంది. సో మరి ఈ గ్రేట్ మాస్టర్ మన కరతాళ ధ్వనులతో వేదిక మీదకి ఆహ్వానించుకుందాము. అండ్ నెక్స్ట్ మన ప్యానల్ డిస్కషన్లో మరొక గ్రేట్ మాస్టర్ ప్రభాకర్ కొటాలా గారు. సో వీరు అమరావతి ధ్యాన మహాయాగంలో పత్రిజీ గారి ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. తర్వాత వీరు పిరమిడ్ జేతవనం ఆశ్రమంని నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఆశ్రమం ఫౌండర్గా ఉన్నారు. వీరు ప్రభాకర్ గారు అండ్ వారి బ్రదర్ సుధాకర్ గారు కలిసి ఈ ఆశ్రమాన్ని నిర్మిస్తున్నారు. మరి ఒక గ్రేట్ మాస్టర్ని మన కరతాళ ధ్వనులతో వేదిక మీదకి ఆహ్వానించుకుందాము. అండ్ మరొక గ్రేట్ మాస్టర్ ముత్యాలు గారు. సో వీరు హైదరాబాద్లో సిఐడి డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా విధులను నిర్వహిస్తున్నారు. వీరు 2019లో మెడిటేషన్లోకి రావడం జరిగింది. సో వీరు మెడిటేషన్లోకి వచ్చాక ఈ స్పిరిచువల్ సైన్స్ని బాగా స్టడీ చేసి ఈ స్పిరిచువల్ సైన్స్ మన లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలి, సైంటిఫిక్గా ఎలా మనము ఫిజికల్ లైఫ్లో, స్పిరిచువల్ లైఫ్లో ఎలా మనము అప్లై చేసుకోవాలి అని స్టడీ చేసి వారి లైఫ్లో అప్లై చేసుకుని ఎంతో అద్భుతమైన రిజల్ట్స్ చూశారు. అలాగే భగవద్గీతను కూడా చక్కగా స్టడీ చేసి ఆ భగవద్గీత కూడా మన ఫిజికల్ లైఫ్కి, స్పిరిచువల్ లైఫ్కి ఎలా అనుసంధానించుకోవాలి అని చెప్పి తన లైఫ్లో ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆ జ్ఞానాన్ని ఇప్పుడు ఎంతో మందికి పంచుతున్నారు. సో ఈ గ్రేట్ మాస్టర్ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించుకుందాము. మరి ఈనాటి మన ప్యానల్ డిస్కషన్కి మోడరేటర్గా వ్యవహరించవలసిందిగా వెంకట్ సార్ని కోరుకుంటున్నాము. ఓవర్ టు యూ సార్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ అందరికీ కూడా. అసలు అంటే ఈ చర్చ స్టార్ట్ చేయడానికి ముందు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. అసలు మీరందరూ ఎందుకు వినాలి ఏదైనా మేము చెప్పే విషయాలు? మీరు ఎందుకు వినాలి? సరే, సో మీ అందరికి క్లారిటీ ఉంది, మీరు ఎందుకు వినాలనే విషయం మీకు క్లారిటీ ఉంది కదా? రైట్, థ్యాంక్ యూ. సో ఎందుకంటే క్లారిటీ ముఖ్యం. మనం ఎందుకు ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఎందుకు వినాలి, ఎందుకు చేయాలి, ప్రతిదీ ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నే మనల్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తుంది. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ. యూఆర్ ఆల్ క్లియర్. సో మీరు వినడానికి రెడీగా ఉన్నారు? ఎస్, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సో ఈరోజు ఈ చర్చని అంటే మామూలుగా ఇంటర్వ్యూస్ అంటే ఒకరు కూర్చొని చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. సో అది వన్ సైడ్ ఉంటుంది. చర్చ అనేది ఎప్పుడు కూడా ఏమంటారు, ఆ సేమ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఆ సేమ్ అవగాహన ఉన్న వాళ్ళు చర్చించుకుంటుంటే చాలా బాగుంటుంది వినడానికి. అండ్ చాలా కొత్త విషయాలు, కొత్త కోణాలు బయటకు వస్తాయి. సో నన్ను అడిగితే ఇలాంటి చర్చలు చాలా జరగాలి, ఎక్కువసేపు జరగాలి, రకరకాల డిస్కషన్స్ టాపిక్స్ మీద జరగాలని నేను కోరుకుంటుంటాను. ఎస్, థ్యాంక్ యూ. ఎస్, సో ఎస్, నా ప్రశ్న ఏంటంటే అసలు ఆధ్యాత్మికత అన్నది ఎన్నో తరతరాలుగా ఉంది, వేల సంవత్సరాలుగా ఉంది. మనిషి పుట్టినప్పటి నుంచి ఈ అన్వేషణ ఉంది, దీనికోసం ప్రయత్నము ఉంది. కానీ ఏది సరైన
ఆధ్యాత్మిక మార్గం, ఏది సరైన ఆధ్యాత్మిక సాధన అని మీరు అనుకుంటున్నారు? దానికి ప్రామాణికం ఏంటి? ఏది సరైన ఆధ్యాత్మికత అంటే మన ప్రవర్తన ఇంకొకరికి ఇన్స్పైర్గా ఉండాలి. మన ప్రవర్తన అందరికీ కాకుండా శ్రేయస్కరంగా ఉండాలి. నువ్వు అలా ఎప్పుడైతే నడుచుకుంటున్నావో అప్పుడు నువ్వు ఆధ్యాత్మికతలో ఉన్నట్టు. ఎప్పుడు నిన్ను తెలుస్తుంది? నువ్వు ఎక్కడో హింస చేస్తూ ఇంకోటి చేస్తూ నేను ఆధ్యాత్మికతలో ఉంటే ఉన్నట్ట కాదు. ఎలా అవుతుంది? అది కాదు. అనుకోవచ్చు ఇది నా పద్ధతి అని, కానీ అది కాదు. ఆధ్యాత్మికత అంటే మనం భయరహితంగా ఉండి ఎదుటి వ్యక్తిని కూడా భయరహితంగా ఉంచుతూ ఆనందంగా ఉంటూ అందరికీ ఆనందాన్ని పంచుతూ మన నడవడిక అలా ఉన్నప్పుడు దాన్ని సరైన ఆధ్యాత్మికత అంటారు. ఇది అందరికీ అవసరము. సరే, గట్టిగా చెప్పలేడదాం. మంచి ప్రశ్న అడిగిందని. నేను గమనిస్తుంటే ఆధ్యాత్మికతలో ఉన్న వాళ్ళకన్నా తెలియని వాళ్ళు చాలా హాయిగా ఉన్నారనిపిస్తుంది నాకు. అంటే నువ్వు అనుకుంటున్నావు ఆధ్యాత్మికతలో వాళ్ళు ఉన్నారని. ఎవరైతే హాయిగా ఉన్నారో వాళ్ళు ఆధ్యాత్మికతలో ఉన్నట్టు. మనం అందరం అలాగ ఉండి ఇలా వచ్చిన వాళ్ళమే. ఆ లైఫ్ను చూసాము, ఇప్పుడు ఈ లైఫ్ను కూడా మనం చూస్తున్నాం. రెండింటికి వేరే చూసుకుంటే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. ఈ సత్యం ఏదైతే అవగతం అవుతుందో, ధర్మ మార్గంలో మనం నడుస్తున్నప్పుడు మన చైతన్యం ఆనందాన్ని పొందుతున్నప్పుడు కొన్ని మూలాలు ఉంటాయి. గత జన్మలో లేదంటే గతంలో మనం చేసిన కొన్ని మాటల వలన ఫస్ట్ వాక్క్షేత్రం సరిగ్గా ఉండకపోవచ్చు. ఆఫ్ కోర్స్ నాకు 27 ఏళ్ళకి ఈ ధ్యానం అనేది తెలిసింది. అంతకుముందు నేను ఎంత చెత్త మాట్లాడాను, అంత నేను పెద్ద గార్బేజ్ సృష్టించేసుకున్నాను. అప్పటికే ఆ గార్బేజ్ క్లియర్ అవ్వాలంటే నేను అప్పుడే వెంటనే ధ్యానంలోకి వచ్చేసాను. వెంటనే అయిపోవాలంటే అదేం అయిపోదు. అది గార్బేజ్ క్లియర్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో అయినప్పుడు నేను ఆధ్యాత్మికతలో ఉంటున్నాను కదా, నాకెందుకు రావాలి ఈ కష్టం? నేను శాకాహారిగా ఉన్నాను కదా, నాకెందుకు రావాలి ఇటువంటి ఏదైతే నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి? నాకెందుకు ఇంత ఆర్థికపరమైన పరిస్థితులు ఇంత కష్టంగా ఉండాలి అంటే కుదరదు. ఎందుకంటే ఇక్కడ కష్టపడినా నష్టపడినా ప్రేమ పొందినా ప్రేమ పొందకపోయినా ఏం చేసినా ఏం చేయకపోయినా ఏం జరుగుతుందో అది జరుగుతూనే ఉంటుంది మన జీవితంలో. అది అవగతం చేసుకోవడానికి ఆధ్యాత్మికత అనేది ఎంతో తోడ్పడుతుంది. దానికి మనం బాగా మంచి ఆజ్యం పోసింది పిఎస్ఎస్ఎం మూమెంట్. ధ్యానం అన్న ఒక పెద్ద ఆజ్యాన్ని పోసింది. అందరికీ చాలా సింప్లిఫైడ్. ధ్యానం చేస్తే పూర్తి అవగతం అనేది ఖచ్చితంగా ప్రతి విషయం పట్ల ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎట్లా ఉండాలి, ఎలా నడవాలి, అది రాను ఇలాంటి సజ్జన సాంగత్యాలు ఇటువంటి మాస్టర్స్తో పంచుకుంటున్నప్పుడు ఎంతో అవిరళంగా ఆ విషయాన్ని మనం అవగాహన చేసుకోగలుగుతాం. అఫ్కోర్స్ నేను అలా అనుకుంటున్నాను. ఎస్ సార్, మీరేమంటారు? సరి అయిన ఆధ్యాత్మికత అని చెప్పారు వెంకట సారు. ఫస్ట్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ చెప్తాడు ఏమని, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్. దాంట్లో మై డియర్ గాడ్స్ అంటాడు సారు. అంటే మనమంతా దిగి వచ్చిన దేవుళ్ళం అంటాడు. వివిధ సూక్ష్మ లోకాల నుంచి, సత్యలోకం నుంచి దిగి వచ్చిన దేవుళ్ళం. కానీ మనం ఏమనుకుంటాం, మనం సాధారణ మనుషులం, మనమేం చేయలేము, ఏదో దేవుడు తారాత రాసిండి ఇక్కడికి వచ్చి పడ్డాము, మన చేతుల్లో ఏం లేదు అని ఎవరైతే యోగి ధ్యాని కానీ సాధారణ వ్యక్తి యొక్క అభిప్రాయాలు ఇవి. కానీ మరి ఒకనొక ధ్యాని కానీ ఒక యోగి కానీ తన యొక్క ఎన్నో రోజుల ఎన్నో సంవత్సరాల ధ్యాన సాధన తర్వాత ఒక యోగి అయిన తర్వాత తెలుసుకుంటాడు ఏమని, అహం బ్రహ్మాస్మి అని, ఆ దేవునికి నాకు ఏ తేడా లేదని, ఒక ఆత్మస్వరూపమని, సంకల్పశక్తి మాత్రాన మనకు కావలసినవన్నీ మన జీవితంలో ఏదైనా సాధించుకునే శక్తి మన లోపలే ఉందని ఒక యోగి తెలుసుకుంటాడు. అదేవిధంగా మనము వీఆర్ నాట్ హ్యూమన్ బాడీస్, వీఆర్ సోల్స్. వీఆర్ నాట్ హ్యూమన్ బాడీస్, వీఆర్ సోల్స్. అంటే మనము ఈ భౌతిక శరీరము కాదు, ఆత్మ శరీరము. మన లోపల ఏదైతే ఆ బ్రహ్మ పదార్థం నుంచి విడిపడి వచ్చిన ఒకనొక శకలం, ఆత్మ శకలమే మన లోపల ఉన్నది. మనం ఏదైతే దేవుడు అంటున్నామో ఆ పరమాత్మకు మనకు ఏ తేడా లేదు. ఇది నిజంగా మనము సరైన ధ్యానం చేస్తే ఎవరికి వాళ్ళే స్వానుభూతితో తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి సరి అయిన ఆధ్యాత్మికత అంటే మనము ఎవరము అనేది, అసలైన మనం ఎవరము అనేది
ఎవరైతే తెలుసుకుంటారో అది సరి అయిన ఆధ్యాత్మికత. అప్పుడు మాత్రమే మన జీవితంలో అన్ని మార్పులు జరుగుతాయి. మన వాక్, మన మాటలు సరిగ్గా ఉంటాయి, మన ఆలోచనలు సరిగ్గా ఉంటాయి, మన యొక్క కర్మలు, మన యొక్క చర్యలు, మన పనులు అన్నిట్లలో నాణ్యత ఉంటుంది. యోగ కర్మసు కౌశలం అన్నారు. ఎవరైతే యోగి అవుతారో వాళ్ళ పనుల్లో స్కిల్ పెరుగుతుంది అన్నమాట. కౌశలం, స్కిల్ పెరుగుతుంది. తర్వాత అన్ని సందర్భాలలో సమత్వం యోగ ఉచ్యతే. మనం అన్ని సందర్భాలలో సమత్వంగా ఉండడం నేర్చుకుంటాము, స్థితప్రజ్ఞుడిగా ఎదుగుతాము. ఇది సరి అయిన ఆధ్యాత్మికత అని నా అభిప్రాయం. నిజంగానే అంటే ధ్యానంలోకి వచ్చాక మనకు చాలా రకాలైన అంటే సమస్యలు ఎక్కువ అవుతాయని చాలామందికి ఉన్న ఎక్స్పీరియన్స్. అంటే ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. నిజానికి ఆధ్యాత్మికతలో లేని వాళ్ళు చాలా హాయిగా నవ్వుకుంటుంటారు, కష్టాలు పడ్డా వాళ్ళు బాగానే ఉంటారు. ధ్యానంలోకి వచ్చాకనే కొంచెం నవ్వడానికి కూడా ఆ లోపల నుంచి ఏదో రాదు. సో ఏంటిదని నేను కూడా కొంత రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఆధ్యాత్మికతలు ఏం తెలియని వాడికి ఏమీ తెలియదు. సో వాడు ఏం చేస్తాడు, ఆ ప్రవాహం అంటే ఏడ్చినప్పుడు ఏడుస్తాడు, నవ్వినప్పుడు నడుస్తాడు, ఏది జరిగితే అది కొట్టుకొని పోతుంటాడు. కానీ ధ్యానంలోకి వచ్చాక ఏం జరుగుతుందంటే ఎరుక పెరుగుతుంది. సో ఎరుక వల్ల ఏం జరుగుతుందంటే చాలా చిన్న విషయం కూడా పెద్దగా కనిపిస్తుంది. చాలా చిన్న విషయమే కానీ దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. మరి మామూలు వాడికి ఉండదా అంటే ఉంటుంది వాడికి కూడా, కానీ వాడు స్పృహలో లేడు కదా. అందుకని వాడికి అది ఎంత పెద్ద సమస్య అయినా సరే పెద్దగా వాడి మీద అంత ఎక్కువ ప్రభావం చూపించదు. ఆధ్యాత్మికలోకి వచ్చాక ధ్యానం చేసే వాళ్ళ మీద ఎందుకు ప్రభావం చూపిస్తుందంటే మనం స్పృహతో ఉంటాం, మన లోపల ఎరుక పెరుగుతుంది. చాలా చిన్న విషయాలు కూడా ఎక్కువగా మన మీద ప్రభావం చూపిస్తాయి. అందుకే మన జీవితంలో ఉన్న కొన్ని కష్టాలైనా ఎక్కువ కష్టాలు ఫీల్ అవుతూ ఉంటాము అన్నది నా అవగాహన. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీలో ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్, మెరాక్యులస్ థింకింగ్ ఇది మాట్లాడుతూ ఉంటాం. కానీ ప్రాక్టికల్గా వచ్చేపాటికి చాలా అంశాలు ఉంటాయి. అంటే కొన్ని నెగిటివ్గా చూడాల్సి వస్తుంది, తప్పదు. చూడకపోతే అది అన్ని పాజిటివ్గా చూసుకుంటే పని అవ్వదు అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? నీ లెవెల్ నేను ఏమొచ్చినా పాజిటివ్గానే చూస్తా. ఏదన్నా రాని ఓకే. ఉంటాయి అన్నీ జీవితంలో, ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి, తిట్లు ఉంటాయి, రకరకాల బాధలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి. రాని ఆరోగ్య సమస్య కూడా ఇంకొక దానికి మంచి అయి ఉంటుంది. అయితే దీనికి కొద్ది రోజులు సమయం పడుతుంది. అంటే ఈ సంఘటన తర్వాత ఈ మేలు అనే దానికి కొద్ది రోజులు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎక్కడైనా సరే అంతవరకు మనం వెయిట్ చేయాలి. అప్పుడు నీకు ఆ సంఘటన తాలూకా రిజల్ట్ నీకు కొద్ది రోజుల తర్వాత జరుగుతుంది. ఒక్కటి నేను బాగా చెప్పగలను, మీరు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగినా మీ జీవితంలో అది మంచికే. ఇది పక్క రాసి పెట్టుకోండి అంతే. ఏమన్నా కానీ ఇంకా మీ జీవితంలో దీని రాకముందు ఎలా ఉన్నా దానికి లెక్కలు ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ జీవితంలోకి అది రావాల్సిందే వచ్చింది. సో అది జరగాల్సిందే జరుగుతుంది, నో డౌట్, ఎక్కడ ఇబ్బంది లేదు, కానీ మంచిగా జరుగుతుంది. ప్రభాకర్ గారి దగ్గర ఆయన నాకు 9 సంవత్సరాలు 10 సంవత్సరాల దగ్గర నుంచి ఇంచుమించి తెలుసు ఇంత ప్రయాణం ఉంది. సారు వెళ్ళిన తర్వాత, ఆయన బాడీ వెకెట్ చేసిన తర్వాత ఆ కాన్షియస్నెస్ ఎవరి దగ్గరైనా ఎక్కువగా ఫీల్ అవుతే అది పిరమిడ్ జాతవనం ప్రభాకర్ గారి దగ్గర. ఎందుకంటే మాట్లాడేటప్పుడు చాలా ప్రాపర్ వేలో మాట్లాడాలి మనం. అది వాక్క్షేత్రం ఈరోజు అంతా దాని మీద నడుస్తుంది, నా బుర్రలో అంతా అదే నడుస్తుంది. మాటలు సరిగ్గా మాట్లాడిపోయాం అనుకోండి, నా చుట్టూ ఇందాక మనం అనుకున్నట్లే చుట్టూ అదే గార్బేజ్ ఉంటుంది. సరిగ్గా మాట్లాడితే మనం ఆ సరైన వాళ్ళనే మన చుట్టూ ఉంచుతాం. ఇప్పుడు నేను ఒక పెర్ఫ్యూమ్ కొట్టుకున్నాను, ఒక మంచి స్మెల్ వచ్చేది, నా చుట్టూ వచ్చేవాళ్ళు దాన్ని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను ఒక బురదలోనో లేదంటే ఒక మురికి దాంట్లోనో బాగా దొర్లొచ్చాను, నేను నుంచుంటాను, నా చుట్టూ ఎవరైనా ఉంటారా? ఉన్నారు కదా. అట్లానే మన చుట్టూ మన వైబ్రేషన్ ఎట్లా ఉంటుంది, మన మాటల ద్వారా మన చెత్తని గార్బేజ్ని చుట్టూ వేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆ చెత్త వల్ల వస్తుంటారు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ క్లీన్గా ఉంది, ఇక్కడ క్లీన్గా ఉండేటప్పుడు మనం ఏదైనా చాక్లెట్ తినడమో లేదంటే ఏదైనా అట్టుపండు తినడం తక్కువ వెంటనే మనం వేయలేం. ఎందుకంటే ఆలోచిస్తాం, ఇక్కడ వేస్తే అది ప్రాపర్, అది కాదు, దానికి సంబంధించిన ప్రాపర్టీ కాదు అది, దానికి సంబంధించిన వేరే ఒక చోటు ఉంది, ఆ చోటులో మనం వేయాలన్న ఒక విచక్షణ ఉంది మనకి. ఆ విచక్షణని కల్పించేది ధ్యానం. ఎందుకు కల్పిస్తుందంటే ఖచ్చితంగా మనం దీన్ని బాగా వాడుకోవాలన్న ఆలోచన కల్పిస్తుంది కదా. అలాగే
బుర్రలో మన ఏదైతే నోట్లో నడుస్తుందో, మన లోపల ఆలోచనలు ఏదైతే నడుస్తుందో, మాట్లాడేటప్పుడు ఇందాక వెంకట్ గారు అనేటప్పుడు పాజిటివ్ మాటలు, పాజిటివ్ అంటే మంచి సరిగ్గా మాట్లాడడం, సరి అయిన వాక్కు సరి అయింది అనుకుంది అంత క్లియర్ కట్. ఏదైతే మనకి ఆ ఎదురుపడే వ్యక్తి కూడా ఇప్పుడు సపోజ్ స్వామి అంటే స్వామి అంటారు, అవునా కదా? అరే వరే అన్నాం అనుకోండి, వాళ్ళు అరే వరే అంటారు. అట్లానే ఈ నా దగ్గర ఉండేటప్పుడు నాకేంటంటే ఏదైనా కంప్లైంట్ లోపల నుంచి వస్తున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళగానే వేరే దగ్గర ఆయన ప్రజెంటేషన్ చేస్తూ ఉంటాడు అన్నమాట. పత్రిక గారి దగ్గర ఎలా అయితే అంత ప్రాపర్ మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతామో అంత అటెన్షన్ వచ్చేస్తుంది ప్రభాకర్ గారి దగ్గర మాట్లాడాలంటే. నేను ఆయన దగ్గర ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. అంటే అంత అటెన్షన్గా ఒక్క ఆయన దగ్గరే కాదు, మన అందరి దగ్గర ఉండాలి. నేను అంత అటెన్షన్ అందరితో ఉండేటప్పుడు అంత ప్రాపర్గా మాట్లాడాలి. గ్రేట్ మాస్టర్ కాబట్టి ఆయన మీ మామూలు మాతో ఎట్లయితుంది అది అలా కాదు, మామూలు ఇక్కడ ఎవరు మామూలు కాదు, అందరూ గొప్ప వాళ్ళు సార్, గట్టిగా చెప్పకూడదు. అంటే మనం అందరం ఎదుగుతున్న వాళ్ళమే, ఇక్కడ ఎవరు తక్కువేం కాదు. పత్రిసారథి మొన్న ఒకటి ఉంది, ఒక వీడియో చూశారు, నేను చాలా బాగా నచ్చేసింది నాకు. నేను ఎవరెస్ట్ శిఖరంపై ఎక్కి కూర్చున్నానయ్యా, ఇంకో వ్యక్తి నా దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు, అంటే వాడు ఎక్కి వచ్చి కూర్చున్నట్టే కదా, అంటే ఆడు నా అంత స్థాయికి వచ్చి కూర్చున్నాడే కదా. అంటే మనమందరం పిరమిడ్ మాస్టర్స్ ఇస్ ద గ్రేట్ మాస్టర్స్ సార్, గట్టిగా చెప్పాలి. ఇప్పటికీ ఇంకా చాలా మందికి అసహనాన్ని పోలేదు, కోపం పోలేదు, క్రోధం పోలేదు, ఇంకా గర్వం పోలేదు, మైత్రి ఇంకా కలగట్లేదు, కానీ అందరం గ్రేట్ మాస్టర్స్ అంటున్నారు. ఇది ఎలా? ఈ వాసనలు ఇంకా ఇవన్నీ అట్లాగే ఉన్నాయి. ఈ వాసనలు ఉండొచ్చు, నాకు కూడా వాసన ఉంటుంది, ఏదో నైట్ భయపడడము ఇంకోటి ఉండని, అందుకని నేను గ్రేట్ కాదా? నేను చేస్తున్న పనులు చాలా గొప్పవి ఉన్నాయి, అవి చూద్దాం. అని క్రోధమో అని కోపమో ఇంకోటి వద్దు మనకి. ఆడు తిడతాడో లేదా డబ్బులు తీసుకుంటాడో ఇంకోటి వద్దు. ఆడు ఇక్కడ వరకు వచ్చాడు కదా, ఇప్పుడు బయట మాంసం తినేవాడు ఉన్నాడు, ఆడు రాక్షసతత్వం చేస్తున్నాడు, ఆడికంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు. వాళ్ళు 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 ఎంత వాళ్ళకి వీళ్ళకి ఎంత గొప్ప పోలికుంది. సో ఇప్పుడు వీళ్ళని ఇప్పుడు ఎవడైతే కోపం ఉన్నాడో వాళ్ళు ఉన్నారో, నువ్వు అక్కడ చూడగలవా వాళ్ళని? ఆ రాక్షసత్వంలో చూడగలవా? చూస్తే మనకి ఎంత బాధ వేస్తుంది. కానీ నువ్వు ఇక్కడికి వచ్చేసావు, ఇందులో పడిపోయావు. ఏదో రోజు తెలుసుకుంటావు, ఏదో రోజు చక్కగా నీ దగ్గర ప్రేమ ఉంది అది తీసుకుంటావు, నా దగ్గర ఇంకోటి ఉంది అది తీసుకుంటావు, తెలుసుకుంటాడు, పక్కన తీసుకుంటాడు. అందరూ ఏదో ఒక రోజు ఒక్కొక్క దగ్గర నుంచి ఒకటి తీసుకుంటాడు. ఆ రోజు కూడా అతను పరిపూర్ణమవుతాడు. సో అప్పటిదాకా కొంచెం వెయిట్ చేయాలి, మనం భరించాలి, మనం అందరినీ భరించాలి. ఇది అందరిది కాబట్టి మనం అందరినీ భరించాలి. కానీ పిరమిడ్ మాస్టర్ అంటే గొప్ప వాళ్ళు, ఒకసారి గట్టిగా చెప్పకూడదు. దయచేసి పిరమిడ్ మాస్టర్ని ఎవరిని తక్కువగా చూడొద్దండి. మీరు బయట వాళ్ళకి ఇక్కడికి పోల్చుకుంటే కొన్ని కోట్ల రెట్లు తేడా ఉంటుంది. మీరు బయట వాళ్ళు కావాలంటే చూడండి, ఒక్క నెల పిఎస్ఎస్ మూమెంట్ వదిలి బయట ఉండలేరు. సో అందుకు గ్రేట్ మాస్టర్స్. ఎస్ అన్న. వెంకట్ సార్ ఏమన్నాడు, ఇప్పుడు చాలామంది మాస్టర్స్ అని చెప్పుకుంటున్న మన దాంట్లో కూడా అర్షడ్ వర్గాలతో సతమతమవుతున్నారు అని చెప్తున్నాడు. నేనేమంటున్నా అంటే మార్పు అనేది స్లోగా వస్తుంది. ఒకే రోజు మనం ఒక డాక్టర్, ఒక సైంటిస్ట్, ఒక బ్రహ్మర్షి కాలేం. కొద్దిగా ఒక చిన్న పిల్లవాడు ఫస్ట్ క్లాస్ నుంచి 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి, ఎంఫిల్ అట్లా ఒక గొప్ప ప్రొఫెసర్ అవుతాడు అనమాట. అది ఒక రోజులో అయిందా? కాదు, ఎంత 25 years పడుతుంది. అదేవిధంగా ఒక వ్యక్తి ఏదైనా జాబ్ సాధించాలన్నా, ఒక గొప్ప వ్యక్తి కావాలన్నా ఒక 25-30 సంవత్సరాలు దేంట్లో కేవలం ఫిజికల్ లైఫ్లోనే మన కంటికి కనపడే ఆ లైఫ్లోనే, ఈ చిన్న దాంట్లోనే అంత టైం పడితే మరి ఆధ్యాత్మికతలో ఎన్నో జన్మల సంస్కారాలు, చెడు సంస్కారాలు పోవాలంటే టైం పడుతుంది. అందుకనే సార్ ఏం చెప్పాడు పత్రి సారు, సమయమే సాధన, సహనమే ప్రగతి. సమయమే సాధన. మీరు ఎంత టైం పెడుతున్నారు అనే దాన్ని బట్టి మీ లెవెల్, మీ కాన్షియస్ లెవెల్ పెరుగుతూ ఉంది. మీరు ఎంత టైం ఇస్తున్నారు, ధ్యానానికి ఎంత టైం ఇస్తున్నారు, స్వాధ్యాయానికి టైం ఎంత ఇస్తున్నారు, సజ్జన సంగతికి ఎంత ఇస్తున్నారు, సేవకి ఎంత ఇస్తున్నారు, మీకున్న 24 గంటల్లో మీ టైం ఎక్కడ పెడుతున్నారు అన్న దాన్ని బట్టి మీలో మార్పు కొద్దిగా ఇంతింతై వటుడింతై అన్నట్టుగా కొద్దిగా వస్తుంది. దానికి టైం, దెర్ ఈజ్ నో టైం లిమిట్. ఒక వ్యక్తి ఒక 5 yearsలోనే బ్రహ్మర్షి కావచ్చు, ఒక వ్యక్తి ఈ జన్మలో సాధించలేకపోవచ్చు. ఎక్కడ ఉంది? శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
భగవద్గీతలో చెప్పాడు శ్రీకృష్ణుడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మీ శ్రద్ధ ఉంటే దాని మీద మీరు టైం పెడతారు. ఇది ఇంతే, మీరు దేని మీద శ్రద్ధ ఉంది అనే దాన్ని బట్టి మీకు వస్తుంది అది. థ్యాంక్ యూ సార్. భగవద్గీత గురించి తెలుసు కాబట్టి బహునాం జన్మ అది చెప్పండి. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సా మహాత్మా సుదుర్లభ అన్నాడు. ఎగ్జాక్ట్లీ ఈ యొక్క క్వశ్చన్కి ఇది ఎన్నో జన్మల తర్వాత, దీని అర్థమైందంటే ఎన్నో జన్మల తర్వాత మనిషి తాను ఆ బ్రహ్మస్వరూపమే అని తెలుసుకుంటాడు. మరి ఇది ఎన్నో జన్మల ప్రయాణం, ఒకే రోజు వచ్చేది కాదు. ఇది కొన్ని వందల జన్మలు ఎత్తిన తర్వాత దాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఆ అన్న చెప్పిన దానికి ముత్యాలు గారు గట్టిగా చెప్పకూడదు సార్కి. ఇంకా లా ఆఫ్ పారాడాక్స్ అని ఒక లా ఉంటుంది స్పిరిచువాలిటీలో. అదేంటంటే మనం గొప్ప, నిజంగా అందరం గొప్ప, అలాగే గొప్ప కాదు కూడా. గొప్ప ఇందాక ప్రభాకర్ అన్నట్టు ఎస్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వచ్చాం, ధ్యానం గురించి తెలుసుకున్నాం, ఇంత విశేషమైన ఆత్మజ్ఞానాన్ని వింటున్నాం కాబట్టి ఖచ్చితంగా మనందరం గొప్ప వాళ్ళమే, అందులో ఏమాత్రం అనుమానం లేదు. కానీ అట్ ది సేమ్ టైం మనం గొప్ప వాళ్ళం కాదు కూడా. ఎక్కడ కాదు అంటే ఇంకా మనం నేర్చుకోవాల్సినవి, సాధించాల్సినవి, సాధన చేయాల్సినవి, పొందాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ రెండింటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్ మనం గొప్పే, మనం ఎప్పుడూ మనల్ని మనం తక్కువ చేసుకోవాల్సిన అవసరం ఎక్కడా లేదు. అట్లాగే ఎప్పుడైతే అహంకారం పెరుగుతుందో అప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి, అరే నీకు అంత సినిమా లేదు, ఇక నీకు లోపల ఇంకా కోపం ఉంది, నీ లోపల ఇంకా అసూయ ఉంది, నీ లోపల ఇంకా ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ నువ్వు ఇంకా అచీవ్ చేయాలి. ఇది కూడా మనం దృష్టి పెట్టుకోవాలి. సో ఈ రెండింటిని మనం ఆ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇందాక సార్ చెప్పిందని నేను కంటిన్యూ చేస్తాను. ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఏంటి అంటే ఒక గుడిలో విగ్రహాన్ని పెడుతూ ఉంటారు. సో బయట ఒక ఆయన ఏందో వెళ్ళొచ్చు కదా లోపల, దేవుడు విగ్రహం ప్రతిష్ఠ జరుగుతుంది కదా అంటే, మంత్రోచ్చారణ చేసి ఇంత చేసి ఒక రాయిని దేవుణ్ణి చేస్తున్నప్పుడు ధ్యానం చేసి ఒక మనిషి దేవుడు కాలేడా అని ఒక మాట. అది అంటే రాయిని దేవుడు చేసేస్తున్నారు మంత్రాల ద్వారా. అదే ఒక మనిషి ధ్యానం చేసి దేవుడు అవుతాడా? సో ఎగ్జాక్ట్లీ పాయింట్. మనం ఏదైనా అవ్వచ్చు, మనం అన్నీ అవడానికి కావాల్సిన వనరులన్నీ మన లోపలే ఉన్నాయి. అది దాని గురించి ప్రయత్నించిన వాడు మామూలు మనిషి. దానికోసం ప్రయత్నం, అది ఏదో తెలుసుకుందామని ప్రయత్నం చేసేవాళ్ళు పిరమిడ్ మాస్టర్లు, ఆధ్యాత్మికవేత్తలు, ఇక మనం అందరం. ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. అయితే ఇప్పుడు ఏఐ వచ్చింది, చాలా చాలా ర్యాపిడ్గా గ్రోత్ అంటే చాలా జరుగుతున్నాయని. నెక్స్ట్ 5 yearsలో మనుషుల మధ్య బంధాలు కానీ, మనుషులు ఆలోచించే విధానం కానీ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. సో ఈ రోజుకి మెడికల్ సైన్స్ కానీ, రీసెర్చర్స్ కానీ ఏం చెప్తున్నారంటే మనిషి లోపల యాంగ్జైటీ పెరుగుతోంది, డిప్రెషన్స్ పెరుగుతున్నాయి అంటున్నారు. సో చాలా రకమైన మానసికమైన ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. మరి వీటన్నింటికి ఒక్క ధ్యానం సరిపోతుందా? ధ్యానంతో పాటు ఇంకా ఏదైనా చేయాల్సిన అవసరం ఉందా? ధ్యానమే సరిపోతుంది. ఎందుకంటే మనలోకి మనం ఎప్పుడైతే ప్రయాణం వేరే ఆల్టర్నేట్ బయట లేదు. ధ్యానము, అహింస ఈ రెండు ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా సరిపోతుంది. తర్వాత అక్కడక్కడ సిచ్యువేషన్ బట్టి మనం మార్పు చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ రెండు ప్రధానం. ఈ రెండు ఉన్న చోట ఖచ్చితంగా ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదు. వేరే ఆల్టర్నేట్ వెతకనవసరం లేదు. ప్రకృతిలోకి వెళ్ళడం, ప్రకృతిలో ఎంజాయ్ చేయడం, మంచి ఫార్మింగ్ చేసుకోవడం, మళ్ళీ వెనక వైపు మరీ ముఖ్యంగా ఇప్పుడు నాకు డిజిటల్ టెక్నాలజీ అంత తెలియదు, సరే అది ఏం రిజల్ట్ ఇస్తుందో ఏంటో నాకేం భవిష్యత్తు తెలియదు. కానీ ధ్యానము, అహింస అనేది మనిషిని చక్కగా ఉంచుతుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడున్న ఈ కాలంలో, ఈ భూలోకంలో ఈ కాలంలో ఉన్న టెక్నాలజీని మనము వాడుకొని ఇంకా మన గ్రోత్ని, మన కాన్షియస్ని తొందరగా డెవలప్ కావచ్చు అంటే ఎస్, ఖచ్చితంగా ఆయా కాలాల్లో, ఆయా కాలమానాల్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బ్రహ్మర్షి పితామహ పత్రి సారు ఆ రోజుల్లో 1979 ఆ టైంలో ఒక ఊరిలో ఒక వ్యక్తికి ధ్యానం చెప్పడానికి ఒక 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు బస్సులో వెళ్ళి ఒక వ్యక్తికి ఆ విలేజ్లో చెప్పి వచ్చేవాడు. మరి ఇప్పుడు చూడండి, టెక్నాలజీ పిఎంసి ద్వారా ఒకే గంటలో కొన్ని లక్షల మంది, కోట్ల మంది వీక్షిస్తున్నారు. సో ఇది టెక్నాలజీ. అంటే మనము ఉన్న ఆయా కాలాల్లో, ఎందుకు ఆ టైంలో 79లో అప్పుడు లేదు ఇది.
అప్పుడు ఇంత మీడియా, సెల్ ఫోన్, ఈ యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థ అప్పుడు లేదు. కాబట్టి ఆ టైంలో అది కరెక్టు, ఈ టైంలో ఇది కరెక్టు. ఇంకొక 50 years తర్వాత ఇంకా టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ వస్తుంది. అవన్నీ మనము ఎప్పటికప్పుడు వినియోగించుకోవాలి. అప్పుడు మాత్రమే మనము ఇంకా ఈ ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ని తొందరగా మనము తీసుకురాగలము. ఆ యొక్క టెక్నాలజీ ఖచ్చితంగా మనకి యూజ్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ. విషయం ఏంటంటే మనకి సెల్ ఫోన్లు వాడుతున్నారు కదా అందరూ. అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదా. అంతకుముందు ఏమున్నాయి? ల్యాండ్ ఫోన్స్ ఉన్నాయి. అంతకుముందు గ్రామ్ ఫోన్స్ ఉండేవి. ఇంకా అంతకుముందు పావురాల ద్వారా పంపించేవాళ్ళు. వాహరాలకు వెళ్తే టెలిపెద్దతో చెప్పుకునేవారు అంట. అంటే మనకి సినిమాలో చూపించారు, పురాణాల్లో విన్నాం. అవునా? అఫ్కోర్స్ విన్నాం. ఈ ఆధ్యాత్మికత మొత్తం ఏదైతే కావాలో మనిషి జీవన మనుగడకి అదంతా మొత్తం నూరేసి చిన్న ముద్దగా చేసేసి పిఎస్ఎస్ మూమెంట్ ఇచ్చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం పిఎస్ఎస్ మూమెంట్. రానున్న కాలానికి మనం ఎలా ప్రాపర్గా ఏఐని వాడాలో అలాంటి ప్రాపర్గా వాడే ఒక ఆయుధాన్ని ఒక పిఎస్ఎస్ మూమెంట్ మాత్రమే వాడుకోగలదు. అది రానున్న కాలానికి ఖచ్చితంగా. ఒకరోజు ఒక వ్యక్తి చేతిలో ఒక కత్తి ఉంటే అంటే నేను వ్యక్తిగతంగా విమర్శించడం లేదు. అది ఒక సరికాని వ్యక్తి చేతిలో ఆ కత్తి ఉంటే అది సరికాని విషయం జరుగుతుంది. అదే ఒక వంట గదిలో ఉన్న ఆ మహిళకి ఆ కత్తి ఉంటే అది ఆ కూరగాయలు కట్ చేయడానికి ఎట్లా ఉపయోగపడుతుందని దాని మీద ఆవిడ ఆలోచిస్తుంది. అవునా కదా? అట్లనే ప్రాపర్ ఒక ఆధ్యాత్మిక మనుగడ తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ ఏఐ టెక్నాలజీ అనేది ఖచ్చితంగా అల్టిమేట్గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అఫ్కోర్స్ ఈరోజు నేను తెలుగులో మాట్లాడుతున్నాను, ఏఐ టెక్నాలజీ వచ్చేటప్పటికి ఇదే మాటల్ని అది ఇంగ్లీష్లోనూ ట్రాన్స్ చేస్తుంది, ఫ్రాన్స్లోనూ ట్రాన్స్ చేస్తుంది, హిందీలోనూ ట్రాన్స్ చేస్తుంది, తమిళంలోనూ ట్రాన్స్ చేస్తుంది, కన్నడంలో అన్ని రకాలుగా వెళ్ళిపోతుంది. నా ఒక్క వాయిస్ ఈరోజు నేను తెలుగులో ఇస్తే అది అన్ని రకాలుగా కన్వర్ట్ చేసుకుంటుంది. ఎంత టెక్నాలజీ పెరిగింది మరి. దాన్ని మనం ప్రాపర్గా వాడే విధానాన్ని ఖచ్చితంగా మన పిఎస్ఎస్ మూమెంట్కి బాగా ఉపయోగపడుతుందని నేనైతే చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పత్రిక గారి మెసేజెస్ అన్నింటినీ కూడా దాని ద్వారానే చేస్తున్నారు. థ్యాంక్ యూ. అఫ్కోర్స్ ఒక చిన్న స్టోరీ ఉంటుంది. ఏంటంటే 2 గుర్రాలు ఉంటాయంట. ఏ గుర్రం గెలుస్తుంది అని అడిగితే సో వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఏ గుర్రానికి అయితే మనం ఫుడ్ పెట్టి మనం ట్రైనింగ్ ఇచ్చి దేని మీద దృష్టి పెడతామో అదే గెలుస్తుంది. చాలా సింపుల్ ఆన్సర్ కదా. సేమ్ జీవితంలో కూడా అంతే. ఏ ఉంటుంది, చాలా విషయాలు ఉంటాయి, బట్ దేని మీద మనం ఫుడ్ పెట్టి దేన్ని పోషిస్తామో అదే గెలుస్తుంది. అంటే అదే మనల్ని గెలిపిస్తుంది లేదా ఓడిపోయేలా చేస్తుంది. అన్న స్పిరిచువల్ ఫార్మేషన్లో అవార్డు కూడా తీసుకున్నాడు మదనపల్లి, చిత్తూరు డిస్టిక్లో. ఇప్పుడు వ్యవసాయం మీద అందరూ ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే ఖచ్చితంగా అయితే ఉండలేము, కానీ ఖచ్చితంగా అందరూ ఏదైనా ఒక సరైన ఆ భూమి ఉంటే దాన్ని ప్రాపర్గా వాడుకోవడానికి మనం ఖచ్చితంగా చేస్తే ఆర్గానిక్ ఫార్మేషన్ లేదా స్పిరిచువల్ ఫార్మేషన్ అని చేయడం మొదలు పెడితే రానున్న భావితరాలకి మనం మంచి ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతాం. ఎస్ థ్యాంక్ యూ. అండ్ ఇందాక అనుకున్నట్టు టెక్నాలజీస్, రకరకాల టెక్నాలజీస్ వస్తాయి. రేపు పొద్దున సూపర్ కంప్యూటర్ కూడా, అంటే ఏఐని మించిన సూపర్ కంప్యూటర్ కూడా రాబోతుంది. అది వస్తే ఇంకా టెక్నికల్గా చాలా మారిపోతుంది భవిష్యత్తు. బట్ ఎంత మారినా సరే ఇందాక చెప్పినట్టు మనం దేని మీద దృష్టి పెడతామో అదే పెరుగుతుంది. ఎటువంటి విషయాల మీద దృష్టి పెడతామో అదే పెరుగుతుంది, అదే మనం అయిపోతాం. సో చాయిస్ ఈజ్ మన చేతిలోనే ఉంటుంది ఎప్పుడు. ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎంత డెవలప్మెంట్ అయినా సరే. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. నేను అంటే ఎన్ని సంవత్సరాల నా ప్రయాణంలో చాలా విషయాలు నేను గమనిస్తూ ఉంటానన్న. అందులో నేను రీసెంట్గా ఎప్పటి నుంచో నేను గమనించిన ఒక అంశం ఏంటంటే, చాలామంది వ్యక్తులు ఇట్లాంటి ఒక క్లాసో లేదా ఒక పుస్తకమో చదివారు అనుకోండి, ఆ చదివింది వాళ్ళకి వచ్చేసింది అనుకుంటారు. అది ప్రాక్టికల్గా పెట్టినప్పుడు వచ్చే నాలెడ్జ్కి, చదివినప్పుడు వచ్చే నాలెడ్జ్కి, ఈ రెండింటికి చాలా గ్యాప్ ఉంటుంది. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దీన్ని జీవితంలో ఎట్లా అప్లై చేయాలి? వచ్చేసింది అనుకోవడం తప్పు. ప్రాక్టికల్గా మనం తీసుకోవాలి. ఏదైనా అనుభవమే అంతే, ఇంకేం లేదు. అనుభూతి చెందాలి. అన్ని బుక్స్ నుంచి మనం చదవాలి, అన్ని బుక్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. తర్వాత మన అనుభవాన్ని జోడించి, అందులో ఉన్న జ్ఞానాన్ని జోడించి చెప్పాలి. అప్పుడు సరైన సమాధానం అవుతుంది. అప్పుడు నీ వాక్కుకు విలువ ఉంటుంది. నేను ఏదో తెలుసుకున్నాను, ఆ బుక్లో చదివాను, ఆ పైన లోకాలు ఉన్నాయి అని నేను చెప్పాను అనుకో, నేను చూడలేదు, నాకు తెలియదు, నాకు ఆస్ట్రల్ విజన్ లేదు, నేను ఎలా చెప్పగలను?
సో అది నాది కాదు. సో నేను మంచి వ్యవసాయం చేశాను, పిరమిడ్ స్పిరిచువల్ ఫార్మింగ్ చేశాను, పిరమిడ్ పెట్టాను, పంటలు బ్రహ్మాండంగా పండాయి. స్టార్టింగ్లో ట్రబుల్ అయ్యింది, తర్వాత మంచిగా రిజల్ట్ వచ్చింది, ఆ తర్వాత మరింత మంచి రిజల్ట్ వచ్చింది, ఈరోజు అద్భుతంగా ఉంది. ఇది నా అనుభవం. సో అనుభవమే జ్ఞానం. అందుకే ఒక శేషాద్రి స్వామి అని ఒక ఆయన ఉన్నారు. ఎవరు? మన రమణ మహర్షికి ప్లేస్ ఇచ్చిండే ఆయన తిరువన్నామలలో. వాళ్ళ నాన్నగారు ఉంటారు, చాలా పాండిత్య జ్ఞానం ఉంటుంది, ఎన్నో పుస్తకాలు, భగవద్గీత, ఇతిహాసాలు అన్ని వాటిల్లోనూ ప్రవేశం ఉంటుంది, అంత జ్ఞానం ఉంటుంది. అయితే ఆయన శరీరం వదిలేటప్పుడు ఆయన ఆ శేషాద్రి స్వామికి ఒక మాట చెప్తాడు, నాయన ఎన్ని పుస్తకాలన్నా చదువు, ఎంత జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ అనుభవానికి మించిన జ్ఞానం ఇంకొకటి లేదు అంటారు. సో నీ అనుభవం ముఖ్యం. నువ్వు ఏదైతే అనుభవం పొందావే అదే మాట్లాడు, దానికి ఎప్పుడు విలువ ఉంటుంది. అనుభవం లేకుండా నువ్వు మాట్లాడద్దు. అప్పుడు నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టునే చెప్పు, నేను అనుభవించినానని మాత్రం చెప్పద్దు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఎన్నో పుస్తకాలు చదువుతుంటాం, చదివింది ఫస్ట్ దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన మైండ్ ఉన్నది ఫస్ట్ అది జడ్జిమెంట్ ఇస్తుంది. ఎందుకు? మనకు అనుభవం లేని విషయము ఒక బుక్ మనకు చదువుతున్నప్పుడు దాని ఇన్ఫర్మేషన్ మనకు మైండ్ ఎన్నో డౌట్స్ క్రియేట్ చేస్తుంటుంది. ఎగ్జాంపుల్ సంకల్ప శక్తి గురించి ఉంది, ఇంటెంట్ పవర్. సంకల్ప శాస్త్రం ఏం చెప్తుంది? నువ్వేదంటే అది సాధించగలవు, అనంతమైన శక్తి మీ లోపల ఉన్నది అని చెప్తుంది. మన మైండ్ ఏం చెప్తుంది? ఏదంటే అది సాధిస్తే అది సాధ్యమేనా అని మన మైండ్. ఎందుకు? మనం చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు కానీ, సమాజం కానీ, టీచర్స్ కానీ, మన పీర్ గ్రూప్, పక్కింటి వాళ్ళు కానీ యోగులు కాదు, జ్ఞానులు కాదు. కాబట్టి మనకన్నీ ద్వంద్వాలు చెప్పి ఆ ద్వంద్వాల మధ్య మనం పెరిగినాం. కాబట్టి మన మైండ్ కూడా ఎన్నో జిమ్మికలు చేస్తుంటుంది అనమాట. ఇది కాదు, జడ్జిమెంట్ ఇస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే ప్రతిదీ ఏ పుస్తకం చదివినా, ఏ గురువు చెప్పినా అది మనము దాని మీద జడ్జిమెంట్ ఇవ్వద్దు. అది నిజమే అని నమ్మొద్దు, అది కాదు అని ఖండించొద్దు. మరి ఏం చేయాలి? దాని మీద ప్రాక్టికల్స్ చేయాలి, దాన్ని మనము మన జీవితంలో ఆచరించాలి. ప్రాక్టికల్స్ చేసి దాన్ని మనము తెలుసుకోవాలి, ఇది ఎస్ అవునా కాదా. నేను కూడా నా జీవితంలో అదే చేశాను. నేను ఏది నమ్మను. చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఉంది. ఏదైనా చెప్తే దాని మీద ప్రాక్టికల్ చేస్తాను. సంకల్ప శాస్త్రం గురించి రాము సార్ దగ్గర నేర్చుకున్నాను నేను 2019లో. ఎంత అంటే దాని గురించి ఎంతో తపన. ఒక 2 years దాని మీద ఎన్నో ప్రయోగాలు చేశాను. నాకు జరిగింది కొన్ని గంటల్లోనే, కొన్ని నెరవేరినాయి, కొన్ని గంటల్లోనే. అప్పుడు నాకు అర్థమైంది, ఎస్ ఇదంతా నిజమే. సార్ ఒకటే చెప్పేది, ఫస్ట్ చిన్న సింపుల్ టు కాంప్లెక్స్ వెళ్ళాలి. చిన్న విషయాల నుంచి పెద్ద విషయాలు మనం పెట్టాలి. నీ యొక్క ఎనర్జీ లెవెల్స్ బట్టి నీకు సంకల్ప శాస్త్రం వస్తుంది. నీ యొక్క మాటలు, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క భావాలు, నీ యొక్క ఊహలు, నీ యొక్క ఉద్వేగాలు అన్నీ ఒక లక్ష్యం వైపు ప్రయాణించినప్పుడు అది అతి తొందరలోనే నీకు వచ్చి తీరుతుంది. నాకు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ కానివ్వండి, నేను ఎక్కడ కావాలనుకుంటే మళ్ళీ అక్కడికి నాకు ఆ పోస్టింగ్ వస్తుంది. ఆ విధంగా నేను తెచ్చుకున్నాను. ఎట్లా? సంకల్ప శాస్త్రం ద్వారా. ఇంకెన్నో ఉన్నాయి. సో నా జీవితంలో నేను మొదట నమ్మలేదు, కానీ ఆచరించాను. అది చెప్పిన శాస్త్రాన్ని తూచా తప్పకుండా ఆ సూత్రాలు పాటించినప్పుడు అది జరిగి తీరినప్పుడు నమ్మ ఎస్ ఇది కరెక్ట్ వర్కౌట్ అవుతుంది. అదేవిధంగా హాస్టల్ ట్రావెల్ మీద కూడా ఎన్నో ప్రయోగాలు చేశాను, ఇది నిజమే అని. ఈ భౌతిక శరీరం నుంచి సూక్ష్మ శరీరాన్ని ఎన్నోసార్లు బయటకు తీసుకొచ్చాను. అది కూడా రాము సార్ గైడెన్స్ ద్వారానే. మొదట నమ్మలే. ఆ ఒక బుక్ ఉంటుంది, యూ ఫర్ ఎవర్, మరణం లేని మీరు అనే బుక్ ఒక 100 times అది ఉంటుంది. దాని మీద క్లియర్గా ఉంది మనం ఎలా తీసుకురావచ్చు. ఆ ఒక్క ఆత్మానుభవం చాలు మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. మరి ఎట్లా సాధ్యమైంది? చదివిన దాన్ని ప్రాక్టికల్ని మనం ప్రాక్టికల్స్ చేయాలి. ఊరికే చదివి ఇది అవును ఇది కాదు, ఆత్మ ఎక్కడ ఉంటుంది, ఇదన్నీ మనం చెప్పొద్దు. నువ్వు దాని మీద ప్రాక్టికల్స్ చేయి, ఆచరించు, అప్పుడు నీకు అర్థమవుతుంది. అలా ఆచరించినప్పుడు మీరు దాని మీద జడ్జిమెంట్ చేసే అధికారం లేదు. థ్యాంక్ యూ సార్. సమాచారానికి ఆచరణకి మధ్య తేడా. సో ఎట్లా దాన్ని సమాచారాన్ని అనుభవం కింద మార్చుకోవాలి? ముత్యాల గారు చెప్పినట్లు నేను కూడా యూ ఫర్ ఎవర్ అది బుక్ అది ఎన్నిసార్లు చదివినా ఇంకా అది సార్ భలే సజెస్ట్ చేశారు. లోకసామరాంబ గారు గట్టిగా చప్పట్లు కొట్టుకుంది ఈ సందర్భంగా. PSSM మూమెంట్ మొత్తం
మీరు ఆ మరణం లేని మీరు ఆ పుస్తకాన్ని చదివిన ఆ 11వ అధ్యాయం నుంచి మీరు మొత్తం చదివితే మీ అందరికీ అర్థమవుతుంది పిఎస్ఎస్ మొత్తం ఆ బుక్ మీద ఎంత ప్రాథమికంగా వెళ్ళింది అనేది. 10వ వంతు దానం ఉంటుంది, ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందో. మనకి మనం చేస్తూ 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 అది మనం అయిపోతాం. ముందు మనం చేయడం లేదు, చెప్తూ ఉంటాం, లోపల ఒకడు చెప్తూ ఉంటాడు అన్నమాట. నేను ఇక్కడ వచ్చి కూర్చొని మీ అందరికీ ఏవో శ్రీరంగ నీతులు వల్లవేయచ్చు గాక, లోపల ఒకడు చెప్తూ ఉంటాడు, నేను చెప్పేది ప్రాపర్గా నేను దాన్ని ఆచరిస్తున్నానా లేదా. మళ్ళీ అలా ఆచరణ వచ్చిందనుకోండి, ఇక్కడ సరైన వాక్కు వస్తుంది. ఆచరణ లేదనుకోండి, ఇక్కడ సరైన వాక్కు రాదు. ఒకవేళ వచ్చినా అదేమవుతుందంటే అక్కడితో ఆగిపోతుంది, మీ వరకు కూడా చేరదు. అలా చేరటం లేదంటే దాని అర్థం నా ప్రయత్నం లోపమా, నా ఆచరణ లోపమే కదా, అవునా కదా? చేస్తాను అంటే నీ ఆచరణ చేసి దాన్ని నేను పూర్తిగా నేను అనుభవం పూర్వకంగా ఆ జ్ఞానాన్ని తీసుకొని నేను ఖచ్చితంగా మీకు నేను చెప్పగలిగే ఏదైతే ఆ మొత్తం ఎక్స్పెరిమెంట్ మొత్తం చేసిన తర్వాత నేను ఏదైతే ఆ రిజల్ట్ ఉందో నేను మీకు చెప్తే అది ఒక శాస్త్రమే తీరుతుంది. అలాంటి ఎన్నో శాస్త్రాలు ఈ భూమి మీద వచ్చాయి, ఎన్నో అధ్యాయాలుగా. అందుకే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో ప్రతి ఒక్కరూ ఎక్కువ పుస్తకాలు చదవాలి. ఆ నాలెడ్జ్ని ఇలాగ సజ్జన సాంగత్యం ద్వారా అందరితో ఒకరు పంచుకుంటూ ఆ జ్ఞానాన్ని, నేను నా లోకంలో ఎవరికీ లేవేమో కష్టాలు, నా ఒక్కడికే ఉన్నాయి గల కష్టాలు అనుకునేవాడిని. ఎందుకంటే నాకు అలా అనిపించేది, ప్రపంచంలో ఎవరు పట్టలేదు నా బాధలు, నేను పడుతున్న కష్టాలు, మా మదర్ పడుతున్న కష్టాలు, లేదంటే నేను చుట్టూ చూస్తుంటే నాకు పెద్ద బండరాయిలా ఉండేది. ఎప్పటి వరకు 2009 వరకు, 2010-11 ఆ టైంలో నాకు మిలారప్ప భరద్వాజ గారు రాసిన ఒక పుస్తకం నా చేతిలో పడింది 11లో. ఆ పుస్తకం చదవగానే మిలారప్ప గారు పడిన జీవిత చరిత్ర చదివితే ఆయన పడిన కష్టం దగ్గర నా కష్టం ఏమాత్రం అనిపించింది. మిలారప్ప జీవిత చరిత్ర చదివారు ఎవరైనా? తక్కువ మంది చదివారు. అందరు చదవాలి ఆయన బుక్. ఎందుకంటే ఆయన జీవితం ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఎంత ట్రాన్స్ఫర్ అయిందో. ఒక రాక్షసుల్లా ఉండే తాను ఒక యోగిగా మారడానికి, ఎంతమందికి గురువుగా అవడానికి ఎంత కష్టపడ్డాడో. ఆ కష్టం దగ్గర నా కష్టం ఎంత, ఆ పుస్తకం చదివితే దగ్గర నాకు అర్థం కాదు. అలాగే హిమాలయ గురువు మన పైలట్ బాబా గారు, ఆయన ఒక పైలట్. మీరు ఆ బుక్ చదివితే ఎంత ఉంటుందో. ఆయన పైలట్ చేసి ఆయన ఒకరోజు క్రాస్ అయిపోయి ఆ విమానం అటుపక్క పడితే అది ఎవరో తీసుకొచ్చి పడ్డారని దాని మీద అన్వేషణ చేయడానికి తన ఎంతగానో ఇష్టపడి ప్రేమించిన ఆ ప్రేయస్ని కూడా వేరే ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేసి తను ఇంచుమించు 42 రోజుల పాటు సమాధి అయ్యి ధ్యానం చేసి ఆయన ఆ ఎలివేషన్ తెలుసుకున్నారు, మొత్తం ఆ చైతన్యాన్ని తెలుసుకున్నారు. మొన్న ఈ మధ్యనే రీసెంట్గా బాడీ వెకేట్ చేశారు. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం పైలట్ బాబా గారికి. ఆయన కళ్ళు మూసుకుంటే మొత్తం అంతర్ప్రపంచం మొత్తం ఆయన అందరితోనూ మాట్లాడతాడు. ఎంత అద్భుతమైన యోగో. మన కర్తాలు కూడా వచ్చాడు, ఆయన గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఈ సందర్భంగా. ఎస్, థ్యాంక్ యూ. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఏంటంటే ఈరోజు యూత్ ఫర్ ట్రూత్ అని స్టేజ్ పెట్టి ఇక్కడ చాలామంది స్పీకర్లు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, గంటలు వాళ్ళ స్పీచెస్ అన్ని వింటున్నారు, ఎన్నో పుస్తకాలు చదివి ఉండొచ్చు, పిఎంసీలో ఎన్నో వీడియోలు చూసి ఉండొచ్చు. దీనివల్ల ఏమైపోతుందంటే మీరు విన్నారు అంతే కేవలం. సో ఇక్కడ ఒక మైండ్ ఒక జిమ్మిక్ చేస్తుంది మనకి. ఏంటంటే మీరు విన్నారు కాబట్టి మీకు అంతా తెలిసిపోయిందని చెప్పేస్తుంది మైండ్. వినడం మాత్రమే, తెలియడం కాదు. తెలియడం ఎప్పుడు జరుగుతుంది అంటే అది ఇందాక ప్రభాకర్ అన్న చెప్పినట్టు అది అనుభవపూర్వకంగా మీరు ప్రాక్టికల్గా చేసి దాని ద్వారా మీరు ఏదైతే నాలెడ్జ్ని పొందుతారో అప్పుడే అది తెలిసినట్టు, అప్పటిదాకా అది విన్నట్టే. సో ఇది కొంచెం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రీసెంట్ టైంలో నేను ఎవరిని కలిసి అందరూ తెలిసినట్టు మాట్లాడేస్తున్నారు, అంత తెలిసినట్టు బిహేవ్ చేసేస్తున్నారు డైరెక్ట్గా. నేను ఎప్పుడైనా ఇట్లా చేస్తే అది మరి పత్రికారికి ఎట్లా తెలిసిపోయింది అంటే మై అబ్జర్వేషన్ ఫాట్ అని ఒకటి పడేది. అట్లా ఎవడైనా తెలిసినట్టు బిహేవ్ చేస్తే పత్రికారికి కూడా అదే కోపం. తెలిసినట్టు బిహేవ్ చేయకూడదు, తెలిసినట్టు ఉండండి చాలు. బట్ అది తెలియాలి అంటే ముందు ఎంత తెలుసుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు, తెలుసుకున్న కొద్దిగైనా ఎంత ప్రాక్టీస్ చేసామన్నదే చాలా ఇంపార్టెంట్.
ఆర్జీవి తెలుసు కదా, బ్రూస్లీ కొటేషన్ ఒకటి చెప్తూ ఉంటారు. బ్రూస్లీ చెప్పాడంట, మీరు దేన్ని చూసి భయపడతారు అంటే, ఒక మనిషికి 1000 టెక్నిక్లు తెలిస్తే నేను భయపడను, ఒకే మనిషి ఒకే టెక్నిక్ని 1000 సార్లు ప్రాక్టీస్ చేసి ఉంటాడు కదా, నేను దానికి భయపడతాను అన్నాడంట బ్రూస్లీ. అర్థమవుతుందా? అంటే మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నది ఇంపార్టెంట్ కాదు, తెలుసుకున్న ఎన్ని తక్కువ విషయాలైనా సరే ఎంత ప్రాక్టికల్గా పెడుతున్నాం, ఎంత దాన్ని అప్లై చేస్తున్నాం ప్రతిసారి అన్నది ఇంపార్టెంట్. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ. నా ప్రణాళిక ఇక్కడికి రావడం, ఓకే, ఇక్కడికి వచ్చి ఈ క్లాస్ వినడం అన్నది నా ప్రణాళిక. సో ఇదే ఒకవేళ నిజమైతే, అంటే నా ఇచ్చతో, అంటే నేను రావాలని కోరుకొని నాకు ఇష్టమయ్యి నేను ఇక్కడికి రాలేదు, అది ప్రణాళిక కాబట్టి వచ్చాను అంటే ఇక్కడ నా స్వతంత్రత లేదా అన్నది నా ప్రశ్న. అంతే, అర్థమైందా? ఎస్. ఇది ఇప్పుడు ఏదైతే జరుగుతోందో ఇది నా ప్రణాళికే. నా ప్రణాళికలో భాగంగానే సో నేను ఏమేం చేయాలో, నేను కొన్ని విషయాలు తప్పించుకుందాం అనుకున్నాను కానీ ఛాన్స్ లేదు, తప్పించుకునే ఛాన్స్ కాలేదు, కంపల్సరీ చేయాల్సి వస్తుంది. మీరు స్వతంత్రత లేదంటున్నారు అంటే ఇక్కడ ప్రణాళిక అదే, స్వతంత్రం నీ ఇష్టం, చేయకన్నా పోవచ్చు, నేను వెళ్ళిపోవచ్చు, ఇప్పుడు పారిపోవచ్చు, అది నా స్వతంత్రమే, కానీ అది వృధా అయిపోతుంది. మళ్ళీ నాకు ఒక అవగాహన వచ్చింది, మళ్ళీ ఏమొచ్చింది? అవగాహన, ఖచ్చితంగా నేను చేయాల్సిందే అని. సో రెండు ఉన్నాయి, నా చేతిలోనే ఉన్నది, నాకు స్వతంత్రము ఉంది, నేను వెళ్ళిపోయి ఉండొచ్చు ఆ పనిని తప్పించుకొని, అది నా స్వతంత్రం అవుతుంది, కానీ నాకు అవగాహన వచ్చింది, నేను ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ నేను ఈ పని కంపల్సరీగా చేయాలనేది నాకు అవగాహన వచ్చింది. కాబట్టి ఇది నా ప్రణాళికే, నేనే చెయ్యాలి నాకు అనిపించింది. కాబట్టి సో ఎవరి జీవితంలో కూడా సరే ఏం జరిగినా అది ప్రణాళికబద్ధంగానే జరుగుతుంది. కాబట్టి దాన్ని మీరు అంగీకరించండి, అంగీకరించి దాన్ని ఫస్ట్ దాంట్లోకి వెళ్ళండి, చెయ్యండి, దాని తర్వాత మీకు మంచి ట్రాక్ వస్తుంది, పర్ఫెక్ట్నెస్ వస్తుంది. మీకు ఒక్కసారి ఆ అనుభవ ట్రాక్ వచ్చిందంటే తర్వాత మీకు ఎక్కడ కన్ఫ్యూజన్స్ ఉండవు. సో నాకు కన్ఫ్యూజన్ పోయింది. ఎవరు ఫ్రీ వీల్ వాళ్ళదే ఉందా లేదా? పత్రిజీ గారు పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎవరు ఫ్రీ వీల్ వాళ్ళకి ఇచ్చారు. ఆ ఫ్రీ వీల్ని ఎలా ప్రాపర్గా వాడుకోవాలన్నది మన ఏదైతే పర్ఫెక్షన్, దాన్ని ఏమంటారు, ఇంకిత జ్ఞానం, దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ సృష్టి యావత్తు ఏదైతే ఉందో అది అంత విచ్చలవిడిగా ఉంది. ఎలా ఉంది? విచ్చలవిడిగా ఉంది, కానీ దాంట్లో క్రమం ఉంది. కాబట్టే ఏ గ్రహానికి ఏ గ్రహం ఆ టచ్ కాకుండా చాలా ప్రాపర్గా చాలా అందరం ఇంత ఈ బ్రహ్మాండంలో ఉండగలుగుతున్నాం, అవునా కదా? అలాగే మనిషి బుర్రలో ఉన్న తిక్క, ఆ తిక్కని లెక్క చేసేది ధ్యానం మాత్రమే. ధ్యానమే ఆ తిక్కని లెక్క చేస్తుంది, అది ఒక ప్రాపర్ వేలో తీసుకొస్తుంది అనమాట. మేము లెక్కలో వీక్ సార్. అయితే ఆయన లెక్కలో వీక్ కాదు, ఆయన ఆస్కింగ్ క్వశ్చన్, అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ ఆయన పత్రికతో ఉండి ఎంతో నేర్చుకున్నాడు. ఆయన మాట్లాడుతుంది ఆయన మాటలు కావు అవి, ఇక్కడికి ఎంతో మందికి ఉన్న ఆ సమస్య ఇస్తున్న క్వశ్చన్స్. మన ఎంటీ అయితే మన ద్వారా ఆటోమేటిక్గా రావాల్సినవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఇది ఎక్కడో ఉండే ఉంటుంది ఎవరి బుర్రలోనో, అది ఆయన ద్వారా వస్తుంది ఇక్కడికి, అవునా కదా? అయి ఉండొచ్చు, లేకపోతే ఏది మన స్వాతంత్రం లేదా? మనం ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. ఆధ్యాత్మికత తెలుసుకున్న తర్వాత మనం ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. ఆ వచ్చి వాయించేవాడు ఏదో ఒకటి వాయిస్తూ ఉంటాడు, ఖచ్చితంగాను ఏదో ఒకటి వాయిస్తాడు. వాడు సా వాయిస్తాడో, రీ వాయిస్తాడో, గా వాయిస్తాడో. లేడు ఇక్కడ. వెంకట్ ఉండడు. ఎందుకు ఉంటాడు వెంకటే నేను కదా, నేను వెంకట్ ఒకటే. చైతన్యం విడివిడిగా ఉంది, అదే ఒక రూపాలు వేరే ఉన్నాయి, అంటే ఏమంటారు దాన్ని, దర్పణాలు విడివిడిగా ఉన్నాయి, కానీ చైతన్యం ఒక్కటే. అలా ఏకత్వం చేసేదే పిఎస్ఎస్ఎం మూమెంట్. ప్రతిదీ మనం ఒక ప్రణాళికతోనే జరుగుతుంది. సృష్టిక్రమం కూడా, మనం కూడా జన్మ తీసుకునే ముందు ఆ హాస్టల్ వర్డ్స్లో ఏ దేశంలో జన్మ తీసుకోవాలి, ఈ జన్మ ద్వారా మనం నేర్చుకునే పాఠాలు ఏమున్నాయి అంటే, ఒక ధనికునిగా నేర్చుకోవాల పాఠం, ఒక పేదవానిగనా, ఒక వికలాంగునిగనా, ఇట్లా ఎన్నో ఉంటాయి ఆత్మ పాఠాలు అనేకం. మనము భౌతికంగా జడ్జి చేస్తాం, అది గొప్ప, ఇది తక్కువ, ఇది ఎక్కువ, అవమానాలు, ఇవి మనం జడ్జి చేస్తాం. కానీ ఆత్మకు అవన్నీ లేవు, అన్ని అనుభవాలు ఒకటే, ఆత్మ అన్ని అనుభవాలు ఒకటే. కాబట్టి ప్రతి ఒక్క సోల్ తన యొక్క ఆత్మ పరిణామ క్రమంలో ఎన్నో జన్మలు తీసుకునే క్రమంలో
ఆ జన్మ యొక్క ప్రణాళికను ఆ హాస్టల్ వర్డ్స్లో ముందే నిర్ణయించుకుంటారు. మేజర్ ఈవెంట్స్ అన్నీ, ఏ దేశంలో పుట్టాలి, ఏ తల్లిదండ్రులకు పుట్టాలి, ఏ వృత్తి కొనసాగించాలి, ఇవన్నీ మేజర్ ఈవెంట్స్ అన్నీ అక్కడే ప్లాన్ చేసుకొని రావడం జరుగుతుంది. ఆడగనా మగనా అలా అన్ని మేజర్ ఈవెంట్స్ అన్నీ అక్కడే ప్లాన్ చేస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఫ్రీ విల్ కూడా ఉంటుంది, అవన్నీ మర్చిపోతాం. ఈ యొక్క భూగ్రహం అనే ఒక పాఠశాలకు వచ్చిన తర్వాత, ఇది స్కూల్ మన అందరికీ, ఇది మన స్వస్థలం కాదు, స్కూల్. ఈ స్కూల్కి వచ్చిన తర్వాత అక్కడ నిర్ణయించుకునేవన్నీ మనం మర్చిపోతాం. ఇక్కడ మనకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, కానీ మీరు చేసే ఆ పనుల వల్ల దాని యొక్క ఫలితం కూడా ఉంటుంది. కాబట్టి రెండు కరెక్టే, ప్రణాళిక ఉంది, స్వేచ్ఛ కూడా ఉంది. మీరు ఇక్కడ మీ యొక్క స్వేచ్ఛ ద్వారా ఏదైనా చేయొచ్చు, కానీ దాని యొక్క ఫలితం కూడా ఉంటుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. అందుకనే భగవద్గీతలో శుభాశుభ పరిత్యాగి అని చెప్పడం జరిగింది. మీరు శుభాన్ని అశుభాన్ని రెండు వదిలిపెట్టండి. మీరు యోగి కావాలంటే రెండు వదిలిపెట్టాలి. అదేం సార్ మంచి వదిలిపెట్టాలంటే మంచి చేయండి, కానీ నేను చేస్తున్నాను అనే భావన వదిలిపెట్టి చేయాలి. అప్పుడు మాత్రమే ఆ కర్మ మీకు అంటదు. అందుకనే శుభాశుభ పరిత్యాగి, యో నా హృష్యతి నా ద్వేష్టి నా శోచతి నా కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్సమే ప్రియ అన్నాడు. అలాంటి వ్యక్తి నాకు అత్యంత ప్రియమైన భక్తుడు అని చెప్తున్నాడు. ఎవరు? శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఏదైనా గొప్ప పనులు చేస్తే నేనే చేస్తున్నాను అనే భావన వదిలిపెట్టండి. చిన్న పని చేసి ఇంత మనం పేపర్లో పెద్ద రాసుకుంటాం, నేను ఇంత సహాయం చేశానని, ఇదని అదే. మీరు సహాయం చేసినప్పుడు పక్క వ్యక్తి కూడా చెప్పకండి, మీ ఇంట్లో కూడా చెప్పకండి. సో అప్పుడు మాత్రమే మీరు శుభాశుభ పరిత్యాగి కాగలరు. కాబట్టి ప్రణాళిక ఉంది, స్వేచ్ఛ కూడా ఉంది, రెండు కరెక్టే. థ్యాంక్ యూ సార్. ప్రణాళిక ఉంది, కానీ ధ్యానం చేస్తే ఎందుకు ఆ ప్రణాళికతో వచ్చారన్న విషయం తెలుస్తుంది అన్నది నా పర్సెప్షన్. అంటే ప్రణాళిక ఉంది, ఇక్కడికి వచ్చాం. ఇందాక నేను స్టార్టింగ్ అడిగాను కదా, మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారో మీకు తెలుసా అని. అవునా కదా? అది ఈ జన్మ ప్రణాళిక ఏంటని ధ్యానం చేస్తే ఎందుకు ఇదే ప్రణాళిక నేను ఎంచుకున్నా అన్న విషయం తెలుస్తుంది. అందరికీ ప్రణాళిక తెలియడం ఇంపార్టెంట్ కాదు, అదే ప్రణాళిక ఎందుకు ఎంచుకున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ ఎందుకు ఎంచుకున్నామో అని తెలిస్తే, ఇందాక ప్రభాకర్ గారు అన్నట్టు మళ్ళీ మన స్వేచ్ఛ ఉంది. ఓకే, నేను దీనికోసం ఈ జన్మలో ఈ ప్రణాళిక ఎంచుకున్నా, చలో ఈ జన్మకి నేను ఇది చేస్తా, లేకపోతే వద్దులే నేను పోస్ట్ పోన్ చేసుకుంటా, నెక్స్ట్ జన్మకి ఇది చేస్తా, ఈ జన్మకి నేను ఇంకోలా వెళ్తా అనే స్వేచ్ఛ కూడా మనకు ఉంది. ఇది తెలుసుకోవడానికి మెడిటేషన్ చాలా హెల్ప్ అవుతుంది అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎస్, థ్యాంక్ యూ. అదే సత్యం. ఎస్, గట్టిగా చెప్పకూడదు. ధ్యానం చేస్తేనే ప్రణాళిక అర్థమవుతుంది. ధ్యానం చేయకముందు ఎవరికి ప్రణాళిక తెలియదు, ఎందుకు వచ్చాడో ఏం చేస్తున్నామో. అదే కదా ఫస్ట్ చెప్పాడు. ఎస్, ఈ మీటింగ్ స్టార్ట్ అయినప్పుడే ఈ పాయింట్ వచ్చేసింది, ఆన్సర్ ఇచ్చేసాడు. వెంకటకే గట్టిగా చెప్పకూడదు. ఇప్పుడు అనుభవమే జ్ఞానం అని అంటున్నావు అన్న. బుద్ధుడు ఏమన్నాడంటే, సో నువ్వు ఆత్మ అనేది అనుభవం చెందాక నువ్వు ఆత్మ అని చెప్పు, అప్పటిదాకా అనాత్మగానే దాన్ని కన్సిడర్ చేయి అన్నాడు. కానీ మనం మాత్రం ఏం చేస్తాము, అసలు ఎవ్రీడే మన టాపిక్లోనే మనం ఆత్మస్వరూపంలో అంత ఆత్మ అంటుంటాం. ఇందాక సార్ కూడా ఆత్మకి లింగం ఉందా అని టాపిక్ తీసుకొని వచ్చారు. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎవరికైనా సమాచారం కావాలి కదా, నువ్వు శరీరం కాదు ఆత్మ పదార్థం. సో ఇప్పటి వరకు మనకందరికీ ఇన్ఫర్మేషన్ వచ్చింది మనం ఆత్మ అని. సో ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం, ఒకరోజు ఆత్మ పదార్థం అని అవగాహనలోకి వస్తుంది, తర్వాత అనుభూతి చెందుతాం. సో అంతవరకు ప్రాక్టీస్ జరుగుతూ ఉంటుంది. సరే గట్టిగా చెప్పాలి. నేను ఆత్మ అని భ్రమపడతానేమో. నువ్వు ఆత్మే, నువ్వు భ్రమపడినా పడకపోయినా అదే సత్యం. అంటే నువ్వు చెప్పావు కాబట్టి నేను ఫీల్ అవుతుంటాను ఆత్మ భ్రమలు ఉంటాయి. షూర్, తప్పలేదు. బ్రహ్మాండంగా నువ్వు అనుభూతి చెందు, భ్రమపడు, కానీ అదే సత్యం. ఒక రోజుకి అర్థం అవుతుంది, అవగాహన చేయంగా నీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈరోజు నువ్వు శరీరం కాదు నాయన ఆత్మ పదార్థం అని. తర్వాత నువ్వు దానికి కావాల్సిన సాధన చేస్తున్నావు, దానికి కొద్ది రోజుల తర్వాత అనుభవము వస్తుంది. సో అప్పుడు ఎవరు చెప్పనవసరం లేదు, నువ్వే అనుభూతి చెందుతావు. సో ఇన్ఫర్మేషన్ కరెక్టే, సాధన కరెక్టే, క్వశ్చన్స్ కరెక్టే, ఒక రోజుకి ఆన్సరు వస్తుంది కరెక్ట్. దారి తప్పిపోయినా కరెక్టే. దారి ఎవడు తప్పట్లేదు, ఎక్కడ దారి తప్పట్లేదు. ఇప్పుడు నేను ఆత్మ అనుకుని బయటకు వెళ్ళిపోతాను. ఇప్పుడు బయటకు వెళ్ళిపోయి నేను ఆత్మ అంటే ఏం జరగట్లేదు కదా, నేను ఆత్మ అనుకున్నంత మాత్రం ఏం మారట్లేదు కదా సార్. నువ్వు మారదే, ఇక్కడ మారేదేం లేదు. నేను ఆత్మ అనుకుంటున్నాను, వాసు షర్ట్ చూసి నాకు కుళ్ళు వచ్చింది, అరే ఇంత వైట్ షర్ట్ నాకు లేదు అని. మరి ఎట్లా నేను ఆత్మని అనుకుంటున్నా, మరి ఏం చేయాలి? వెయిట్ అదే అది బుద్ధి.
నీ మనసు నాకు లేదట. బుద్ధి మీకు లేదనేది కాదు అక్కడ. మీకు ఒకసారి పాయింట్ ఆయన వాస్తవానికి ఇలాంటి డిస్కషన్ వచ్చినప్పుడే అసలైన ఆ తత్వం అనేది బయటపడుతుంది, లేకపోతే అసలు రాదు. ఎక్కడ వచ్చేది, ఏం మాట్లాడితే వచ్చేది? ఎప్పుడు కూర్చొని ఆత్మ గురించి మాట్లాడుతున్నాం, మన గురించి ఆత్మ గురించి ఏమని తెలుసా ఆయన అన్నట్లు. వాస్తవానికి ఆ చైతన్యంతో మనం కనెక్ట్ అయితే ఎక్కడ మనం ఏది చూడం, ఉన్నది ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతాం మనం. అలా ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతామో అప్పుడు మన చైతన్యం నెమ్మదిగా విస్తరించిపోతుంది. ఖచ్చితంగా ఈరోజు ఎంతమంది వింటున్నారు, నా చైతన్యం విస్తరించింది, మీరు అందరూ వింటున్నారు కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మనకి ఈరోజు ఆయన చెప్తే మనందరం ఇక్కడ కూర్చొని మనందరం ఏదైతే వింటున్నామో అదంతా వింటున్నాం, అవునా కదా? సో ఈ చైతన్యం విశ్రమ చేసుకోవడం, ఆత్మ అంటే చైతన్యమే, ఏమీ లేదు. ఇదంతా ఏదైతే ఉందో, ఈ సృష్టి అంతా యావత్ ఏదైతే ఉందో ఆ సృష్టిలో నుంచి మనం కోట్ల అణువులతో ఒక సముదాయంగా తయారై ఉన్నాం. ఈ బాడీ తీసుకున్నాం, ఇగో ఈ శరీరం ఈ మాంసం పిండం కింద, ఈ రక్తం కింద తయారయ్యి ఒక గ్రహం, ఇది ఒక అనుకోండి ఉదాహరణకి. ఈ గ్రహాంతరం కింద నేను ఉండేటప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది? ఈ వాస్తవాన్ని నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒకరోజు ధ్యానం చేస్తున్నాను, నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే నాకు ఒక చెట్టు కనిపించింది, చిన్న మొక్క. ఆ మొక్క చుట్టూ నేను ఏం చేస్తున్నాను, పాలి కడతాం కదా వాటర్ వెళ్ళడానికి. వాటర్ ఇలాగ చేస్తుంటే ఆ చెట్టు ఏం చెప్తుందంటే నాతోని, ఆగు ఒకసారి ఆగు అంది. ఏమైంది, నేను అది సరి చేస్తున్నాను కదా, ఆ చుట్టుపక్కల ఏవైతే చిన్న పిచ్చి మొక్కలు ఉన్నాయో అవి పీకుతున్నాను అనమాట, దానికి వాటర్ సజెస్ట్ చేయడానికి. చేస్తుంటే అది అంది, నాకు ఏదైతే ఉందో ఇక్కడ చుట్టూ అదంతా కంఫర్ట్గా ఉంది, నువ్వేమి చేయక్కర్లే, ముందు నువ్వు లోపల ఏదైతే చెత్త ఉందో అది తీయు, నా దగ్గరే చెత్త లేదు, నాది బాగానే ఉందని. నాకేం అర్థం కాలే. ఏమైంది, నేనంతా బాగానే ఉన్నాను కదా, నేనంతా అంటే ధ్యానం చేస్తున్నాను, శాకాహారిగా ఉన్నాను, అందరితో చాలా గ్రాండ్గా మాట్లాడుతున్నాను వెళ్తుంటే, అంటే ఇంకెక్కడో మూలాల్లో ఉంది, ఎక్కడో నేను వెంకట అంటే నాకు పడదు, లేదంటే పలానా సో అండ్ సో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంటే నాకు పడదు. ఆ వ్యక్తుల పట్ల పూర్తిగా ద్వేషభావనలు ఉన్నాయి. ఆ వ్యక్తే కాదు, ఎన్నో సందర్భాలని నేను హేట్ చేస్తున్నాను, నాలో పరమ చెత్త ఉంది. ఆ చెత్త అంతా నేను తీయటం లేదు, కానీ నేను బయట మాత్రం చూస్తున్నాను దాన్ని. ఓకే ఇలా చూడడం వల్ల నాకేమవుతుందంటే నాకు అంతా అదే నడుస్తుంది లోపలంతా. ఎప్పుడైతే నేను ఇది కరెక్ట్ కాదు, నేను మళ్ళీ నేను సరి చేసుకోవాలని ఎప్పుడైతే అది నాకు సజెషన్ ఇచ్చిందో, కూర్చొని నాకు అనిపించింది అనమాట, ఏం చేయాలంటే ముందు ఉన్నది ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేయాలి. ఎవరైతే ఉన్నారో ఉన్నది ఉన్నట్లు, అది అట్లానే ఉంటుంది. మనం ఎన్ని వంకర చేసినా అది మళ్ళీ అది అట్లానే అవుతుంటుంది, అది అలా అవుతూనే ఉంటుంది. అదే దాని ఎక్స్పీరియన్స్, ఇది నా ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సార్. మాట ద్వారా తెలుసుకున్నారు, అనుభవపూర్వకంగా తెలుసుకుంటే మీలో మార్పు వస్తుంది. ఎప్పుడైతే మీరు అనుభవపూర్వకంగా ధ్యానంలో గంటలు సాధన చేసినప్పుడు మీ యొక్క ఇండివిజువల్ కాన్షియస్నెస్ టోటల్గా గ్రూప్ కాన్షియస్, అంటే అంతా ఒక్కటే అద్వైత భావన, విశ్వ చైతన్యంతో మీరు ఏకమైనప్పుడు అప్పుడు మీరు ఇంకోటి అనేది ఉండదు, ఒక్కటిగానే ఉంటుంది. ఆ ఒక్కటిగా ఉన్నప్పుడు మీకు అర్థమవుతున్నట్టు అప్పుడు మీ అనుభవాన్ని నమ్మాలి మీరు. మనము ఇంతమంది డిస్కస్ చేసాం ఆల్రెడీ, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంతమంది గురువులు చెప్పినా, ఎంతమంది అనుభవాలు చెప్పినా మీకు డౌట్ వస్తూనే ఉంటుంది, ఇది నిజమా కాదా, కావచ్చు కాకపోవచ్చు, ఇది ఏలో చెప్తున్నా అది కాదు. మీరు సాధన ద్వారా మీరు దాని అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు మార్పు అప్పుడే వస్తుంది, అప్పటి వరకు మార్పు రాదు. ఆ కష్టాలు నష్టాలు అవన్నీ మన జీవితంలో కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి సాధనతోనే మనం ఆత్మని తెలుసుకున్నప్పుడు అనుభవంలో అప్పుడు మీలో మీ జీవితంలో మార్పు వస్తుంది. వెంకట గారికి గట్టిగా చెప్పకూడదు ఇంకా అందరూ గట్టిగా. ఇంకా ఆయనకి క్వశ్చన్ అయితే వచ్చింది కానీ ఆయన ఎంటీ. నేనేం చెప్తున్నానంటే ఆయన చైతన్యం ఆల్రెడీ చేయబడి ఉంది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ ఏదంటే మామూలు వ్యక్తులు ఎవరు చేయలేని పని తాను చేశాడు. నాకే ఒకసారి విషయం అండి, పత్రిజీ ఫిలిమ్స్ ఉంది కదా, పత్రిజీ ఫిలిమ్స్ ఉందా లేదా మీరు విన్నారు ఎవరైనా? ఎంతమంది తెలుసు పత్రిజీ ఫిలిమ్స్ ఉందని? అందరికీ తెలుసు కదా. ఇప్పుడు అందరికీ తెలిసింది, ప్రపంచాన్ని మొత్తానికి తెలుస్తుంది పత్రిజీ ఫిలిమ్స్. అది ఎవరయ్యా ఆర్గనైజ్ చేశారంటే వెంకట్ గారు అన్న ఒక వ్యక్తి. మరి ఆయన ఆత్మ చైతన్యం విశ్రంప అయిందా లేదా? ఆయనకి అది అవగతం అయింది. ఇది మేము ఆయనకి చెప్పడం లేదు, ఆయనకి మనం కన్క్లూడింగ్ ఇవ్వడం లేదు. మనం అందరం కలిసి బాబు నాయన ఇది ఆత్మ సాక్షాత్కారం అని చెప్పేసి మనం చెప్పడం లేదు. మనం ఎవరికైనా ఏమి చెప్పగలమంటే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలం, కానీ వాళ్ళకి వాళ్ళు అది తెలుసుకోవాలి అంతే. దర్శాలు
థ్యాంక్ యూ. యాక్చువల్లీ వీళ్ళందరూ చెప్పిందని నేను సింప్లిఫై చేస్తా. మనం చాలా రకాలైన ప్రాబ్లమ్స్ లైఫ్లో ఫేస్ చేస్తుంటాం, చాలా రకమైన ఛాలెంజెస్ లైఫ్లో వస్తూ ఉంటాయి. సో ఈ ఆత్మని అనేది ఎట్లా ఉపయోగపడుతుందంటే, మీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, అరే నేను ఫీల్ అవుతారు, మీరు చాలా గింజుకుంటారు, చాలా అవస్థపడతారు లోపల. ఎస్, సో అక్కడ మీకు ఎట్లా హెల్ప్ అవుతుందంటే, నేను ఇది కాదు కదా, నేను ఎందుకు ఫీల్ అవుతున్నా అన్నది ఎన్నిసార్లు ఎక్కువ మీరు గుర్తు తెచ్చుకుంటే అంత తక్కువ ప్రభావం మీ మీద పడుతుంది. సో దానికోసం ఇన్ఫర్మేషన్ అందరూ ఇలా చల్లేస్తున్నారు, అది ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక వాసు చెప్పాడు కదా పత్రిజీ ఫిలిమ్స్ అని, మీ అందరికీ ఒక 2.5 నిమిషాల ట్రైలర్ చూపిద్దాం అనుకుంటున్నాను, చూస్తారా? ఎస్, థ్యాంక్ యూ. అండ్ అన్న గట్టిగా చెప్పట్లు కొడదాం. బ్రహ్మర్షి పత్రిజీ మూవీని ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు వెంకట్. అది ఇంకా కొద్ది రోజుల్లోనే మనం పెద్ద స్థాయిలో రిలీజ్ చేసుకుంటాం, మొత్తం ఆంధ్ర, తెలంగాణ, మిగతా రాష్ట్రాల్లో కూడా. సరే, గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ అలాగే ఆ మూవీ ట్రైలర్ చూసే ముందు మీ అందరికీ ఇంకో మరొక ఆహ్వానం. పత్రిజీ ధ్యాన మహాయాగం అయిపోగానే మనకి జేతవనంలో కలికిరి దగ్గర, ఇక్కడి తిరుపతి దగ్గర మనకి సంక్రాంతి ధ్యాన సంబరాలు, ఈ ధ్యాన మహాయాగం యొక్క సెలబ్రేషన్స్ని అక్కడ జేతవనంలో జరుపుకుంటాం. చాలా అద్భుతంగా వేలాది మంది వస్తారు. జనవరి 13, 14, 15, 12 తారీఖు శాకాహార ర్యాలీ ఉంటుంది. సో మీరందరూ తప్పనిసరిగా ఆ సెలబ్రేషన్స్కి, ధ్యాన సంబరాలకి, సంక్రాంతికి, నిజమైన సంక్రాంతికి, ధ్యాన సంక్రాంతికి రావాలని ఆహ్వానిస్తూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ. చలో జేతవనం. అందరు కూర్చోండి ఒకసారి పత్రిజీ గారి ఆ ట్రైలర్ని చూద్దాం. ఇందాక చెప్పినట్టు దేనికి మనం విలువిస్తామో, దేనికి మనం సమయం ఇస్తామో అదే మన జీవితంలో పెరుగుతుంది. సో కాబట్టి ధ్యానానికి ఎక్కువ సమయం ఇచ్చి, ధ్యాన కార్యక్రమాలకు మనం సమయం ఇచ్చి మన జీవితంలో ధ్యానం పెరుగుతుంది, ఆధ్యాత్మికత పెరుగుతుంది. ఓకేనా? సో కాబట్టి మనందరం ఎక్కడ కలవాలి? జేతవనం. కొట్టాల. ఓకేనా? అందరూ రావాలి. ఓకే, చలో జేతవనం. థ్యాంక్ యూ. ఇది నిజంగా అంటే లోపల నుంచి ఏమీ దాచుకోకుండా బయటకు వచ్చిందనమాట. ఫార్మల్గా లేదు, ఇన్ఫార్మల్గా ఉండాలి. ఎవరు ఇక్కడ నటించలేదు. ఇప్పుడు నాకు చాలా సాటిస్ఫై అయింది. ఎందుకంటే అసలైన సత్యాలన్నీ దాచుకుంటే రావు, లోపల నుంచి బయటకు వస్తాయి. సో వీళ్ళందరి ఎక్స్పీరియన్స్లు అందరూ ఎన్ని సంవత్సరాల నుంచి పత్రిసారి నుంచి విని చేసి అనుభవాల నుంచి మాట్లాడినరు. ఇవన్నీ కూడా మీకు ఫుల్ క్లారిటీలు కావాలంటే మాత్రం ఓన్లీ ఈ చర్చ ద్వారా జరగదు. పుస్తకాలు చదవాలి, బాగా చదవాలి, ధ్యానం బాగా చేయాలి, అన్ని పనులు చేయాలి. సో జనవరిలో సార్ ఇన్వైట్ చేశారు, నేను వెళ్తున్నాను, మీరు అందరూ వస్తారా? నేను ఫిక్స్ అయ్యాను. ఎక్కడికి వెళ్దాం? జేతవనం. జై జేతవనం. జై సంక్రాంతి సంబరాలు. జై సంక్రాంతి సంబరాలు. జై పత్రిజీ. జై పత్రిజీ. జై ధ్యాన జగత్. జై ధ్యాన జగత్. జై శాకాహార జగత్. జై శాకాహార జగత్. జై పిరమిడ్ జగత్. జై పిరమిడ్ జగత్. జై ట్రూత్ ఫర్ యూత్. జై ట్రూత్ ఫర్ యూత్. జై పత్రిజీ ఫిలిమ్స్. ట్రైలర్ చూద్దామా? ఎస్.